18వ వచనం. రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. చాలు. రక్షణ అనేది మహా అద్భుతమైన శక్తి. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసినడలా గడగడ వణుకుతాం. ఆ మాటకి, ఈ మాటకి వణుకు రాదు, ఆ మాటకి వణుకు వస్తుంది. రక్షణ అనేది గమనించండి బిడ్డలారా, మనము ఉచితముగా పొందుకున్నాం వరాల మూట. ఒక మనిషి జీవితంలో భౌతికంగా రక్షణకు సంబంధించిన అనేకమైన పద్ధతుల ద్వారా వెళతాడు. రక్షణ కోసం, దేహాన్ని కాపాడుకోవటం కోసం, దేహానికి సంబంధించిన వస్తువులు కాపాడుకోవటం కోసం. అది వస్తువులంటే కొన్ని మెటీరియల్స్ అయినా సరే, బంగారం కాపాడుకోవాలన్నా, ఇంటిని కాపాడుకోవాలన్నా దానికి కొంత ఖర్చు పెడతాం. మనం కుక్కలను పెంచుకుంటాం. బాగా ఉన్న వాళ్ళైతే కనుక కొంత సెక్యూరిటీ పెట్టుకుంటారు. అంటే మనిషి యొక్క ఈ లోకంలో ఉండే జీవన విధానం విషయంలో, జీవితం విషయంలో ఉన్న వస్తు సామాగ్రి కోసము, తర్వాత దేహం సంరక్షణ కొరకు చాలా ప్రయాసపడతాడు. కాపాడుకోవడం కోసం చాలా ఖర్చు పెడతారు. వాళ్ళ స్థితిగతులను బట్టి, వాళ్ళ స్థాయిలను బట్టి. ఇదంతా మనం చూసుకుంటే మనిషికి ఉన్న భద్రత తక్కువేం కాదు. ఈ లోకంలో భౌతిక దేహపరంగా ఉన్న వస్తు సామాగ్రిని బట్టి కానీ, ఆస్తుల కోసం కానీ అది పెద్ద కష్టం కాదు. దాన్ని భద్రం చేసుకునే విషయంలో చాలా ప్రయాసపడతాడు. కానీ ఆత్మను కాపాడుకోవటం కోసం ముందు దీనికి రక్షణ కొరకు కాపాడుకునే విషయంలో రక్షించేవాడు ఎవరయ్య అంటే కనుక దేవుడు ఒక్కడే. ఆత్మను రక్షించేవాళ్ళు ఎవరమ్మా? దేవుడు ఒక్కడే. అది నువ్వు కోరుకున్నావు. ఆ కోరుకుని రక్షణ భాగ్యంలోకి వచ్చేసావు. ఈ రక్షణ భాగ్యము గమనించండి, ఆత్మకు సంబంధించింది. ఈ రక్షణ భాగ్యంలోకి వచ్చిన తర్వాత కూడా దీనికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఎక్కడో చిన్న 1.5 లాగా ఉంటుంది. గమనించండి. భౌతికపరమైన రక్షణ గురించి విపరీతంగా ప్రయాసపడతాం. ఏది రక్షణ భాగ్యంలోకి వచ్చిన తర్వాత ఆత్మల కాపరి, ప్రధాన కాపరి, గొప్ప కాపరి నన్ను కాపాడుకోవడం కోసం రక్షణ భాగ్యంలో తీసుకొచ్చిన తర్వాత కూడా మనం ఏం చేస్తున్నామంటే దీని గురించిన ఇచ్చిన విలువ, దీని గురించిన వచ్చి ఖర్చు పెట్టే ఖర్చు, దీని గురించిన ఆలోచన దీనికి అసలు ఇవ్వట్లే. మనం ఏదో రక్షణలోకి వచ్చాం కాబట్టి ఆదివారం వెళ్ళి వెళ్తానంగా చాలే అన్నట్టుగా ఆయన మొహాన్ని మాడేస్తాను అరగంట 2 గంటలు. ఏదో రక్షణలోకి వచ్చాం కాబట్టి ఒక బైబిల్ పట్టుకున్నాం ఏదో రకంగా అన్నట్టుగా అయిపోయింది. ఈ రోజున గమనించండి, మీకు వచ్చిన రక్షణ అది ఆషామాషిగా రాలా. దేవుడైన సర్వోన్నతుని దేవుడైన లోకానికి దిగి వచ్చి ఆయన ఎన్ని అవమానాలు పడితే నీకు రక్షణ వచ్చింది, ఎన్ని నిందలు పడితే ఆ రక్షణ వచ్చి ఉంటుంది నీకు. నీ రక్షణ వెనకమాల ఎన్నో నిందలు ఉన్నాయి. ఆయనకి రక్షించుకున్న యేసుక్రీస్తు ప్రభు వారికి వచ్చిన నిందలు, ఎన్నో నిందలు ఉన్నాయి రక్షణ వెనకమాల. నీ రక్షణ వెనకమాల గమనించండి ఎన్నో అవమానాలు ఉన్నాయి. నీ రక్షణ వెనకమాల గమనించండి ఎన్నో దెబ్బలు ఉన్నాయి. నీ రక్షణ గమనించండి సిలువలో మరణిస్తే మహా గొప్ప దేవుడు వచ్చింది రక్షణ భాగ్యం. ఎంత గొప్ప రక్షణ భాగ్యాన్ని నువ్వు కాపాడుకునే విషయంలో ఎంతగా నువ్వు ప్రాముఖ్యత ఇచ్చి ముందుకెళ్తున్నావు పరిశీలించుకున్నావు ఒకసారి. ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని ఎంతవరకు నువ్వు ప్రాముఖ్యత ఇస్తున్నావు దీనికి. ఆత్మలకు రక్షణ భాగ్యం అనేది గమనించండి, ఇది నువ్వు కోరుకున్నా కోరుకపోయినా దేవుడే ముందుగానే నిర్ణయించుకున్నాడు నిన్ను. తర్వాత నువ్వు కావాలని కోరుకున్నావు, ఆయన లోపలికి వచ్చేసాడు. ఆ రక్షణార్థమైన జీవితం కొరకు ఆయన నీకు సపోర్ట్గా ఉండి దాన్ని కాపాడుకో బిడ్డ అనేసి ఎప్పటికప్పుడు బయట నుంచి వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. లోపల పరిశుద్ధాత్మ దేవుడు సపోర్ట్తో దాన్ని కాపాడుకోవటమే కాకుండా బయట నుంచి తన శాఖల ద్వారా లోపల వాక్యధానం ద్వారా ఆయన కూడా నీకు సపోర్ట్గా ఉండి నిన్ను కాపాడుకోవడం కోసం, రక్షణ కాపాడుకోవడం ఎంతగానో సహాయపడుతున్నాడు దేవుడు. ప్రియ దేవుని సంఘం అర్థం చేసుకోండి. ఈ రోజున
రక్షణ వస్త్రం మనం కప్పుకున్నాం. బైబిల్లో ఉందన్నమాట. రక్షణ వస్త్రం అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయినప్పుడు శవానికి ఏం కప్పుతారు? ఒక క్లాత్ కప్పుతారండి. స్నానం చేయించిన తర్వాత శవానికి ఏం కప్పుతారండి? ఒక క్లాత్ కప్పుతారు. ఉన్న దాంట్లో మంచిదే కప్పొచ్చు, బహుశా నేను కాదంటలేదు. నేను ఈ రోజున గమనించండి, చచ్చిపోయిన శవానికి ముఖ్యంగా శవానికి కొంత ఖర్చు పెడతారు. అవసరమైతే సుగంధద్రవ్యాలు, తర్వాత పెట్టి ఇవన్నీ కూడా ఖర్చు పెడతారు. ఈరోజు మనం అందరం కూడా ఆత్మ సంబంధంగా చనిపోయిన వారంగా ఉన్నప్పుడు రక్షణ వస్త్రాన్ని కప్పి మేలుకొలిపాడు మనల్ని. బిడ్డ బయటికి రా, ప్రేత వస్త్రాల నుంచి బయటికి రా, అపరాధములు పాపములనే వస్త్రం నుంచి నువ్వు బయటికి వచ్చేసి అనేసి దేవుడు ఏం చేశాడు? రక్షణ వస్త్రాన్ని కప్పాడు. చివరిదాకా నువ్వు దాన్ని కాపాడుకోమన్నాడు. ఎందుకని? ఈ రక్షణ వస్త్రం నుంచి ద్వారానే మహిమ వస్త్రం వెళ్తావు నువ్వు. ఈ రక్షణ వస్త్రం ద్వారానే మహిమ వస్త్రం ఒకటి ఉంది. ఆత్మ దేహాన్ని విడిచిపెట్టేసిన తర్వాత గమనించండి, ఈ రక్షణలో కొనసాగుతూ రూపాన్ని చెందుకుంటూ మహిమ వస్త్రం ధరించుకుంటావు. అది చిరిగిపోయేది కాదు, పాడైపోయేది కాదు. ఎక్కడుంది అది? కొరింథీ పత్రిక 5వ అధ్యాయం చూడండి సరి. శిథిలము కానిది భూమి మీద ఈ గుడారమైన శిథిలమైపోయినను దేహమే. గుడారం అంటే దేహం అండి. చేతి పని కాక దేవుని చేత కట్టబడినది, నిత్యము ఉండే నివాసము. దేవుని గణపరచన. సరే, ముందుకెళ్ళి కొంచెం ఇంకా బాగా అర్థం, క్లారిటీ వస్తుంది. కాక వస్త్రము ధరించుకొని, ఏ వస్త్రం అది? మహిమ వస్త్రం. మహిమ దేహం, దేవదూతల దేహం. అది పాతికిల్లేది కాదు, చిరిగిపోయేది కాదు, మురిగిపోయేది కాదు, మట్టిలో పోయేది కాదు. ఎల్లప్పుడూ దేవుని దగ్గర ఉండే మహిమ దేహం అది. ఆ మహిమ దేహంలో ప్రవేశించే లోపే ఈ రక్షణ, ఆ మహిమ వస్త్రం ధరించుకునే లోపే ఈ రక్షణ వస్త్రాన్ని ఎందుకు పాడేసుకుంటున్నావు? ఎందుకు దూరం అవుతున్నావు? రక్షణ వస్త్రమును పాడేసుకుంటే, కాపాడుకోకుండా దూరం అయిపోతే దానికి నీకు మహిమ వస్త్రం రాదుగా. అందుకే రక్షణ అనేది ఉచితంగానే వచ్చింది, కానీ దాని వెనకం వల్ల చాలా పని జరిగింది. దైవ సంబుతుడైన దేవుడి లోకానికి దిగివచ్చి నీకు ఆ రక్షణ వస్త్రం కొరకు ఆయన అవమానాలు పడ్డాడు, నిందలు పడ్డాడు, తిట్లు తిన్నాడు, ఉమ్మేయించుకున్నాడు, మేకలు కొట్టించుకున్నాడు, చివరికి ప్రాణం పెడితే వచ్చింది. ఆ ఇంపార్టెన్స్ మీకు తెలుస్తుందా? నువ్వు ఉదయం లేచి బ్రష్ తోముకున్న దగ్గర నుంచి పడక మీదకి వెళ్ళేంతవరకు కూడా అసలు ఆ రక్షణ గురించి, ఆ రక్షణ పాత్రను, రక్షణ వస్త్రాలను కాపాడుకునే విషయంలో ఏమన్నా ఎఫెక్ట్ పెడుతున్నావా? మొక్కుబడిగా బైబిల్ చదువుతున్నావు, మూసేస్తున్నావు కాసేపు కదా. కష్టాలు వస్తే యెహోవా నా కాపురం ముద్దు పక్కన పెట్టేస్తున్నావు, అంతేనే కదా. ఇంకేమన్నా బాధలు వస్తే కనుక దాని తగ్గట్టు రిలవెంట్గా వాక్యం తీసుకున్నా ముద్దు పక్కన పెట్టేస్తున్నావు. దానికోసమేనా రక్షణ కాపాడుకుంటున్నావా? ఆత్మీయ జీవితంలో బలంగా ఉండటం కోసం వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? ప్రభువును ప్రార్థన చేస్తున్నావా? నేనే బలహీనత ఉన్నావు ప్రభా, రక్షణ నుంచి మళ్ళీ దూరం అయిపోతాను ప్రభా, నాకు సహాయం చేయమని ఎప్పుడన్నా ఆ వేదన ఉందా నీకు? ఆలోచించండి ఒకసారి. ఆదివారం క్రైస్తవం అయిపోయి ఆదివారం మాత్రం బైబిల్ తీసి కూర్చుని వెళ్ళిపోవడం కోసం రక్షణ అంటే? ఎల్లప్పుడూ ఈ పోరాటంలో ఉంటాం కదండి, యుద్ధంలో ఉన్నాం కదండి, యుద్ధ రంగం కదండి ఇదంతా కూడా. సాతానుడు ఎప్పుడు కూడా నిన్ను కుదురుగా ఉంచుతాడా? నువ్వు అనుకున్నంత ఈజీగా ఉంటుందండి సాతానుడితో పని. ఆదివారం వచ్చినప్పుడు బైబిల్ దులిపేసుకున్నావులే, మరి ఆదివారం నుంచి మళ్ళీ సోమవారం శనివారం వరకు నువ్వు ఎలా జరిగింది కార్యక్రమాలన్నీ కూడా నీకు? ఎంత పోరాడు నువ్వు. నిజంగా యుద్ధంలాగా ఉందా నీకు? రాజీ పడిపోతే యుద్ధంలాగా ఉండదు. రాజీ పడిపోతే రక్షణ గురించిన ప్రాముఖ్యత ఉండదు నీకు, వాక్యంకి ప్రాముఖ్యత లేదు. అలా పరిశుద్ధాత్మ దేవుడు కూడా లోపల పని చేయకుండా తొక్కుపడేసా నువ్వు. నీకేం అర్థం అవుద్ది? రక్షణ కాపాడుకోవడం అంటే పెద్ద పోరాటం. ఎందుకంటే సాతానుగాడు రక్షణ దొంగిలించడం కోసం, రక్షణ నుంచి బయటపడేయటం కోసం, నేను రక్షణ వస్తువును దొంగిలించేయటం కోసం వాడు పన్నాగలు ఒక రకంగా పన్నాడు. మరి ఎందుకని మీరెందుకు యుద్ధ సన్నద్ధులుగా ఉంటలే? ఇప్పటికప్పుడే అంత ఈజీగా అలా బతికేస్తున్నారు మీరు. ఏదో ఒక ముళ్ళు రూపంలో, ఏదో ఒక శోధన రూపంలో, ఏదో ఒక పాపం రూపంలో సాతానుగాడు ప్రవేశించేసి నేను అటాక్ చేయడం కోసం ఉన్నప్పుడు అసలు రక్షణ పాత్ర ఎంత గొప్పదో, ఎంత విలువైందో, దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎంత రక్తం కార్చి ప్రాణం పెడితే వచ్చిందనేసి ఆలోచనలో ఉంటే కనుక ఎక్కడికి వస్తారో సాతానుగాడు అనేసి ఒక గుద్దుగుత్తా నువ్వు ఆడిని. ప్రార్థన ద్వారా, వాక్య ధ్యానము ద్వారా వాడిని గుద్దినట్టే. అంత ఆశ ఉందా మీకు?
పతనావస్థలో ఉన్నారా? రక్షణలో భాగ్యంలోకి వచ్చేసిన తర్వాత గమనించండి, మనకు డిసైడ్ అయిపోవాలి. ఏం డిసైడ్ అయిపోవాలి? నా దేహము ఉన్నంత వరకు దేహానికి సంబంధించిన అన్నీ కూడా నాది కాదు, అది నాది కాదు. భారం చేసుకోండి. జేబులో ఇలా చేయబెట్టినప్పుడు ఎంత ఉన్నా సరే ఇది నాది కాదు. ఎందుకంటే ఇది అనుభవించాలన్నా దేవుని యొక్క సహాయం నాకు కావాలి. నా దగ్గర ఉన్న ఎకరాలు, ఆస్తులు, అంతస్తులు, బంగారు ఇవన్నీ అనుభవించాలన్నా సరే దేవుని కృప లేకపోతే అనుభవించాలన్నట్లు నేను. ఎందుకంటే మన కళ్ళ ముందు ఎంతోమంది అనుభవించకుండానే వెళ్ళిపోతున్నారు. ఇది నాది కాదు. నాది అయితూ ఉందంటే కనుక రక్షణే. ఎంతమంది ఈ సన్నివేశంలో ఉన్నారు? ఎంతమంది ఇలా ఫిట్ అయ్యారు ఇక్కడ? నాదంటూ ఉందంటే దేవుడు ఉచితంగా ఇచ్చిన రక్షణే. అది ఈ లోకంలో నాకు ఉపయోగపడుతుంది, తర్వాత రాబోయే జీవితానికి కూడా ఉపయోగపడుతుంది. నీకున్న ఆస్తుపాస్తులు భౌతికపరమన్నీ కూడా నీదంటూ ఉంటాయా? నువ్వు అనిపించగలవు? అసలు వాటి అనిపించాలన్నా సరే దేవుడు వరం లేకుండా, దేవుని కృప లేకుండా అనిపించగలవు నువ్వు? ఏ నరుడు కూడా దేవుడిచ్చిని ఉపయోగించుకొని సంతోషంగా ఉండే జీవితం అంటూ ఉందంటే కనుక దేవుని యొక్క మహాదయమల మాత్రం వస్తుంది, లేకపోతే రాదు. అది దేవుని కనపరుచుకుందాం. అందుచేతనే గమనించండి, దేవుడు ఎంత ఇచ్చాడో అంతగా దేవుని విషయంలో వెనుకడకుండా ఉండే అంత జీవితంలోకి వెళ్ళిపోవాలి మనం. ఎందుకు నేను ఈ పాయింట్ చెప్తున్నాను గమనించండి. రక్షణలో ఉన్నతమైన మెట్టి అని చెప్పమంటారు మీరు? ఇదంతా నాది కాదు, దేవాని ఇష్టం, ఏమంటే చేస్తా. దాచుకోవటానికి, పోగేసుకోవడానికి అలవాటు పడ్డ క్రైస్తవులు ఈ లోకంలో ఉన్నంత వరకు గమనించండి, నిజముగా క్రైస్తవ్యం యొక్క వ్యాప్తి వెళ్ళదు. ఎందుకంటే నువ్వు పనిచేయవు దేవుని పనిముట్టుగా. ఎంతవరకు మనం దాచుకోవడానికి, పెంచుకోవడానికి, దోసుకోవడానికి ఉపయోగపడుతుంది మనం. దేవుడు అన్ని ఇచ్చాడు. నాకు జ్ఞాపకం వస్తున్నారండి, ఎవరాళ్ళు? అననీయ సప్పీరాలు. బాధ చేసుకోండి. రక్షణలో ఉన్నతమైన మెట్టి అని చెప్పమంటారా? దేవుడు ఇచ్చినంత వరకు తీసుకున్నారు వాళ్ళు. దేవుడు ఇస్తున్నా లేదా? మనకి మాట్లాడరేంటి? ఇస్తున్నారు లేదా? దేవుడు అడిగినప్పుడు ఎందుకు ఇవ్వట్లా? వాళ్ళు ఇవ్వలా? రక్షణ పోయింది, ప్రాణం పోయింది, రెండు పోయినాయి. రక్షణ పోగొట్టుకున్నారు, ఆత్మను కూడా పోగొట్టుకున్నారండి వాళ్ళు. దేవుడు ఇచ్చినంత వరకు బాగా లాగేస్తున్నారండి వాళ్ళు. కానీ దేవుడికి అవసరమైనప్పుడు ఇవ్వమన్నప్పుడు ఇచ్చారా? ఇస్తున్నట్టు నటించారు వాళ్ళు. అందరం నిష్పక్షపాతంగా మావి కాదని ఇచ్చారు అందరు కూడా. వీళ్ళు ఏం చేశారు చెప్పండి సార్? నిజముగా రక్షణ అనుభూతిలో ఉన్నవాళ్ళు, రక్షణ ఆనందంలో ఉన్నవాళ్ళు గమనించండి, ఒక్కటేంటంటే ఇది నాది కాదు, ఈ లోకములో నాకు ఏదీ లేదు, నాకు శాశ్వతమైనది రక్షణ ఒకటే. దాన్ని గట్టిగా పట్టుకుంటున్నారా? రెండవది, ఊడిపోయి, కరిగిపోయి, మురిగిపోయి, విడిచిపెట్టేవి అవి కూడా ఏదన్నా ఉంటే కనుక దేవుడు అడిగితే మొత్తం ఇచ్చిపడేద్దాం అన్న తెగింపు వస్తుందా? మరి ఏం చేసాం ఇప్పుడు మనం? అక్కడెక్కడో ఉన్న అననీయ సప్పీరా గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ ఇక్కడ ఎంతమంది ఉన్నారు అననీయ సప్పీరాలు? పోనీ మా భర్తలో మారలేదు కదండి, నువ్వు సప్పీరా అయితే. మా ఆవిడ రావట్లేదండి, నువ్వు అన్నయ్య అంటే ఎవరు అనుకుందామా? మరి అంతే కదండి. ఇప్పుడు ఈ రోజు నాడు దేవుని యొక్క సువార్త పని ఎందుకు వెనుకడిగేస్తున్నారు? అన్యులు ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళ సెంటిమెంట్ ఏంటి? ఆ దేవుడు కూడా ₹1,00,000 ఇస్తే మనకి ఎంత వస్తుందని ఇస్తున్నారు. క్రైస్తవులు ఎందుకు రావట్లా ముందుకి? సువార్త ప్రకటనకి అన్యులు అడుకోవటం ఏంటి? వీళ్ళందరూ పాస్టర్లో క్రైస్తవులు ఏమైపోయారు? ప్రపంచ క్రైస్తవులందరూ కూడా ఎందుకు తమ ఆస్తులందరూ కూడా ఆనాడు అపోస్తుల పాదన పెట్టినట్టుగా ఎందుకు పెట్టట్లా? పెట్టి కనుక పరలోక రాజ్యమున కొరకు ఆస్తులు సంపాదించుకుంటే అక్కడ ఎంత ఉన్నతంగా ఉంటారు వాళ్ళు, మీరు కానీ వాళ్ళు కానీ. దానికోసం ఎంతమందికి ఆశ ఉంది? రక్షణ గురించిన ఆశ లేదు, దాన్ని కాపాడుకుందామనేసి రాబోయే జీవితంలో కోట్లు కోట్లు కొంటే విలువైన ఆస్తుపాస్తులు ఉన్నాయి, మన కిరీటాలు ఏంటి, బహుమానాలు ఏంటి, మెప్పే ఏంటి, ఘనత ఏంటి, దాని మీద కూడా ఆశ లేదు. అంటే అననీయ సప్పీరాలాగా సంఘాలు తయారైపోతున్నాయి, అలాంటి సభ్యులు తయారైపోతున్నారు ఈ రోజునాడు. మీకున్న ఆస్తులు కాపాడుకోవడం కోసం ఎంత ప్రార్థన చేస్తావో, దేవుడా 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 ఈ సంవత్సరం కనీసం 40 బస్తాలు అవుద్దాం ఉన్నా ప్రభు, 25 ప్రభు, వచ్చే సంవత్సరం 40 ఇవ్వకపోతే ఊరుకున్న ప్రభు వడ్డీ చేసి దానికోసం ఎక్కడి నుంచి ప్రార్థన మొదలు పెడతాం మళ్ళీ పంట వరకు. ప్రభు ఎంత లాస్ అయిపోయావు, నీకు ఏం తెలుసు ప్రభు? మరి లాభం ఉందా? లాభం లేదా? నేను ఎప్పుడు బ్యాంక్ లోన్ గురించి ఆలోచించానండి. ఎందుకని? బ్యాంక్ లోన్ కడతానే ఉంటుంది, కట్టే ఏదో రకంగా, కానీ ఆస్తి కనపడుతున్న కళ్ళ ముందు. మీరందరికీ ఎలా ఎంత మంచోళ్ళే మీరు తెలుసా? మీకు అప్పులే కనపడతాయి.
దేవుని కానుక ఏమంటే ఏమవుతుంది? అప్పులు కనపడదు. మరి ఉన్న ఆస్తి ఏమైంది బిడ్డ? నేను అదే అంట, అప్పులు చెప్పను నేను, దేవుని దయ వల్ల నాకు ₹1,00,00,000 ఇచ్చాడు దేవుడు అంటాను. అది ఎలా తీరిపోతుంది కదా ఏదో రకంగా, కట్టకుండా ఊరుకుంటారు దేవుడు. నాకు దేవుడు ఇచ్చిన వరం ఏంటి? ₹1,00,00,000 వెళ్ళాను, దాంట్లో సగం కూడా ఉందండి మాకు. మనం ఏం చేస్తాము? ఏమండి ఎలా చేస్తాము, అప్పులు ఉన్నాయి కదండి. అప్పు చేసేవనేసి మాంసం తినకుండా మానేసావా? ఆదివారం మరి మానాలిగా నువ్వు. చీరకుంట మానేసావా? ఏమ్మా బంగారం మొక్క మానేసావా? ఒక ఆమె అయితే డోకరా గ్రూప్ తీసుకుని, డోకరా మహిళా మండలి దాన్ని ఏమంటారమ్మా, డబ్బులు తీసుకొని బంగారం కొనేసింది. అంత పిచ్చామంట ఆమెకి. వాళ్ళేది పేదవాళ్ళని అవసరానికి ఎత్తా ఉంటే వీళ్ళు బంగారం కొనిచ్చారు. వాళ్ళు బంగారం కొని తెమ్ముతుంటే ఏం కట్ చేయమని చెప్పాను నేను. ఆమెను కట్ చేయొచ్చు కదా, ఎందుకు? బంగారం కొనే వాళ్ళకి బంగారం ఉన్న వాళ్ళకి డోకరా ఎందుకండి? ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని లేకపోతే లబ్ధి కోసం సంతోషంగా వాళ్ళు పెంచుకోవడం కోసం అవసరం ఆదుకోవడం కోసం చేస్తుంటే గవర్నమెంట్ వీళ్ళు ఏమవుతున్నారు? మరి ఇంట్లో బంగారం ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు దాంట్లో? నా అంశం ఏంటంటే గమనించిన బిడ్డలారా, ఈ రోజు నాడు అననీయ సపేరాల దౌర్భాగ్యవంతమైన తయారైన కారణం ఏంటంటే రక్షణ అనుభవంలోకి వెళ్ళల వాళ్ళు అందరితో పాటు ఒకటి. రెండవది, రాబోయే జీవితంలో ఆస్తి ఉందమా అనే నిరీక్షణతో లేరు వాళ్ళు. ఎన్నాళ్ళైంది రక్షణలోకి వచ్చి మెంటాలిటీ ఎందుకు మారట్లా? దేహ సంబంధమైన ఆశలు, లోకం మీద ఆశలు పెంచుకుంటూ నువ్వు దేవుని తుంచేసుకుంటున్నావు తప్ప వీటిని తుంచుకుంటానికి వీటిని విడిచిపెడతానికి ఇష్టపడట్లా. ఓ అననేవి నువ్వు, ఓ సపేరావి నువ్వు. నేను అలాగ ప్యూర్గా ఉన్నాను కాబట్టి ప్రసంగం చేస్తున్నా. నిజమే, నా దగ్గర ఏమీ లేవు, మొత్తం నమ్ము పడేసి కొప్పలు 15 సెంట్లు అమ్మేసా, ఉన్న బంగారం తీసేసా, ఇంకేమైనా ఉంటే మొత్తం అమ్ముతా. ఇది ఒక్కడ తప్ప నాకు ఏమీ లేవు. ఎందుకంటే దేవుని పని చాలా ఉంది. ఈ రక్షణ భాగ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా గమనించారు, రక్షణ విడిచిపెట్టేస్తున్నారు తప్ప వాటిని మొత్తం కౌగిలించుకుంటున్నారు. రక్షణలో ఉన్న భాగ్యం ఉన్నతమని మెట్టి ఏంటంటారు? ఇది నాది కాదు నాయన, నువ్వు ఇచ్చిందే, ఇవ్వమంటే ఇచ్చేస్తా. హామంటుంది, నాకు దేవుడు నిజంగా కనపడు కనుక నువ్వు ఇచ్చేమంటే ఇచ్చేత మెడలే అంటుంది. అంత సీన్ అక్కడ ఉండదమ్మా. ఉచ్చుకుతంత బంగారం మొక్క కోసం దేవుడు రావాలంట, దిగి రావాలంట, అడుక్కునేలా చేస్తున్నావు నువ్వు చీపుగా. ఈ మెడలో ఎంత వేసుకుంటారు సహజంగా? ఇది ఉన్నాయి అందరికీ, వద్దులే ఇప్పుడు వేసారు. వాళ్ళు పెళ్లి కలిసి వెళ్తారు అందరూ. మెడలో ఎంత వేసుకుంటారు సుమారు? నాకు తెలియదు కాసులు, ఎన్ని కాసులమ్మా? ఏం లేదు కాబట్టి మట్లా చూస్తున్నాయి. ఇంకా నా దగ్గర ఎక్కడ ఎంతో సుమారు చెప్పండి. ఆయన పొలుపు వేసుకున్నాడు, అంత పొలుపు. ఉంగరాలు మొత్తం 2 చేతులు పెట్టేసాడు పొలుపులుగా. మహా అయితే కేజీయా ఏమో నాకు తెలియదు. ఆయన మెడలో ఎంతలా పొలిపేశాడండి ఆయన. కాలర్ 2 గిళ్ళు తీసేసాడండి, మొత్తం అంతా చేతులు మొత్తం ఉన్నాయండి. ఇది బ్రాస్లెట్ కూడా పెట్టాడండి, మొత్తం అంతా కూడా. ఎంత ఉంటుంది మొత్తం కలిపి? 1 కిలో, సరే 1/2 కిలో 1/2 కిలో అంటే యేసుప్రభు వారు చీప్గా మరీ 1/2 కిలో సమానంగా చేసావా అంటే ఆ 1/2 కిలో కోసం రావాలా? అవి అంటుందన్నమాట. నా దగ్గరికి యేసుప్రభు వచ్చి కనుక కనపడి, కళ్ళలో కానీ కనపడి, అమ్మ బంగారం ఇమ్మంటే ఇచ్చిపడతా అంటుంది. ఇక ఈ బంగారు 1/2 కిలో బంగారం కొని దిగి రావాలంట ఆయన. ఓ పక్కన సంఘ అవసరాలు కానీ చెప్తున్నాడు దేవుడు, సేవకుని ద్వారా వాక్యంతో మాట్లాడుతున్నాడు, సువార్త పని అంటున్నాడు. ఎంత పని లేదు దేవునికి. ఇప్పుడు దేవుడు ఉచితంగా ప్రాణం పెట్టేశాడు ఆయన. ఏమన్నా ఆయన ప్రాణం కంటే ఎక్కువ నీ బంగారం? ఆయన ప్రాణం కంటే ఎక్కువ నీ ఎకరం పొలం? ఆయన ప్రాణం కంటే ఎక్కువ నీ ఇల్లు, నీ వాకలే? ఎంత తేలిపోయావమ్మా. తినటానికి మెతుకులు లేకపోయినా సరే లాజరు రక్షణను కాపాడుకొని పరలోకములో ధనవంతుడు అయ్యాడు. వీడు దరిద్రుడు అయ్యాడు, పిల్లికి భిక్ష పెట్టినాడు. ఆ వాకట ఎన్నెన్ని రకాల ఆహార పదార్థాలు తిన్నా సరే కనీసము అయ్యా అని అడగల. పడితే రొట్టె ముక్క తింటున్నాడు, లేకపోతే కడుపు మసాలా ఉన్నాడు, కానీ రక్షణ మాత్రం పోగొట్టుకోలే. నీ పిల్లలకి మీరేం నేర్పుతున్నారు? పోగేసుకో, దోసేసుకో, దాసేసుకో, లాగేసుకో, అంతా దేవుడా ఇంకా ఇవ్వు. అవసరం కోసం కనీసం కొంత ఇస్తున్నావు నువ్వు. ఎందుకు ఈ టాపిక్ వెళ్ళానంటే రక్షణలో ఉన్నతమని మెట్టది. నాది కాదు, నాకు కావాల్సిన రక్షణ నాకు ఉంది, నాలో ఉన్న దేవుడు నాకు ఉంటే చాలు అని ఎంతోమంది సంతృప్తి పోతున్నారు. ఒక్కసారి థింక్ చేయండి. మీరు ప్రార్థన చేయబోతున్నారు కాసేపు ఉన్న తర్వాత మీ సమస్యలన్నిటికీ ప్రార్థన చేద్దాం, తప్పేం కదండి. ఎందుకంటే ఆ సమస్యలు ఉండటం వల్ల కొంత శోధన ఎక్కువ కాబట్టి దేవా సహాయం చేయమంటాం, తప్పు కాదు. కానీ రక్షణలో ఉన్నతమైన మెట్లో నువ్వు ఉన్నావా, దిగజాడుతనంలో ఉన్నావా? ఆలోచించుకోసారి.
బిడ్డలు మీరు బాగా ఆలోచించిన విషయాలు. మన సంఘానికి వస్తున్నామంటే, వాక్యాలు వింటున్నామంటే ఉన్నతమైన మెట్లో వెళ్ళటం కోసం ఎందుకు ఇష్టపడట్లా? ఉన్న వాటిని కాపాడుకోవడం కోసం ఆశపడుతున్నాం తప్ప భౌతికంగా లోక సంబంధంగా ఉన్న ఆత్మ సంబంధం ఆస్తి రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవడం కోసం నీకు ఎంత పెయిన్ వస్తుంది రోజు రోజు. అలా యుద్ధం జరుగుతుంది కదా, ఎన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి నిన్ను పడేయాలని, జారేయాలని. ఏమండి, ఏ రూపంలో వచ్చినా సరే. ఈరోజు ఎవరిని బిడ్డలను పాడేసి ఆయుధం ఏంటి చెప్పండి ఒకసారి. అటు వద్దాం ఒకసారి. ఏం పాడు చేతనే? సెల్లో ఏమంటాయి చెప్పండి? సెల్లో ఏమండి? ఎంత భయంకరంగా తయారైపోయి యూత్ వాళ్ళు చెప్పండి ఒకసారి మీరు. ఓపెన్ చేస్తే గమనించండి, మంచి విషయాలు చూస్తున్నారు అందరూ. వాళ్ళు చోట్ల చాలా ఘోర, అది పెద్ద యుద్ధం. దాన్ని జయించాలంటే యుద్ధం. ఒక సెల్ ఫోన్ లేకుండా కనీసం 2 రోజులు ఉండాలంటే పిల్లలు ప్రాణం పోతుంది వాళ్ళకి. పనికిరాని చెత్తంతా కూడా దాంట్లో ఉంటే చెత్తంతా చూసి ఎంజాయ్ చేస్తున్నారు తప్ప బైబిల్ తీరు, వాక్యాలు నేర్చుకోరు, పాటలు నేర్చుకోరు. ఏమన్నా నేర్చుకుంటున్నారు ఆ సెల్ ఫోన్ ద్వారా? ఏం జరుగుతుంది? అదే యుద్ధం అంటే. మీ దగ్గర ఉన్న ఆయుధాలు పాప సంబంధంగా ఉపయోగపడుతున్నాయా, దేవుని పరిశుద్ధంగా ఉపయోగించుకుంటున్నారా మీరు? కష్టమేనండి. రక్షణ వస్త్రం కాపాడుకునే విషయంలో నీకేమైనా సహకరించే ఆయుధాలు ఏమన్నా ఉన్నాయా? బయట లేవు. సంఘం ఉంది, వాక్యం ఉంది, లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఇక్కడ ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? సంఘాన్ని బట్టి హ్యాపీగా ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎక్కడ ఆధారం అప్పుడే వచ్చేసిందా, కాసేపు పారిపోతాం అవసరం అయితే, నిద్ర చేతను నాకు. అప్పుడు శనివారం వచ్చేసిందా, ఇది వారం అంతా లోకానికి ఇచ్చేసావు. 1 గంటన్నర 2 గంటలు, ఇది 2 గంటలు 4 గంటలు ఇవ్వడానికి ఎంత కష్టపడిపోతున్నారో మనం. నువ్వా ఎంజాయ్ చేసిన రక్షణలో? ఒకసారి ఆలోచించండి ఒకసారి. జీవనాధారం కావాలి కాబట్టి ఏదో ఉద్యోగం చేసుకుంటున్నారు బిడ్డలు, ఏదో పొలం పని చేసుకుంటున్నారు, తప్పు అంటలా. అది కూడా ఒక ఆరాధన పరంగా జరగాలి. అది నువ్వు ఏ పని చేసినా దేవుని ఘనపరిచేట్టుగా తయారు చేయాలి. అది నువ్వు ఆఫీసులో కూడా దేవుని బిడ్డగా ముద్దు బిడ్డగా తయారవ్వాలి. అక్కడ నువ్వు అది ఆరాధన సంబంధంగా నువ్వు వర్క్ చేయాలి, ఘనకరంగా. పొద్దున పాప అంటుంది, మా స్కూల్లో పనిచేస్తున్నాయి, మీకు సంతోషంగా ఎప్పుడు ఉంటారండి, మాకు లేనిపోయిన సమస్య. నాకు లేవనుకుంటున్నావా, రా బిడ్డ అంట. ఎప్పుడు పొద్దున్నే సంతోషం నవ్వుకుండా వస్తారు, పిల్లలు కాసేపు నవ్వేస్తామంట, మళ్ళీ మధ్యాహ్నం భోజనం మళ్ళీ నవ్వేస్తామంట, వాళ్ళు సాయంత్రం మళ్ళీ వెళ్ళేటప్పుడు హ్యాపీగా వెళ్ళిపోవాలి బ్యాగ్లు వేసుకుని. ఇంత కళకళలాడుతూ అంటారంటే ఏముంది మరి? దేవుడు ఇచ్చిన కృప, దేవుడు రక్షణ భాగ్యం. అక్కడ కూడా దేవుని నేను ఆరాధిస్తున్నా నా వృత్తి ద్వారా, 10 మందికి ఉపయోగపడుతున్నా. అది వాళ్ళ చేత కాదు, వాళ్ళ క్రైస్తవులే, కానీ ఇంత మజా వాళ్ళకి ఎక్కడ దొరుకుద్ది? దేవుడిని ఎన్నుకున్నది గమనించండి. ఉసూరం అనుకుంటే నీరసంగా ఉండి లోకములో గిర్రం తిరగటం కోసం కాదు, రక్షణలో సంతోషంగా ఎంజాయ్ చేయటం కోసం, వాక్యములో సంతోషంగా ఎంతగానో దేవునితో మాట్లాడటం కోసం, దేవుడినితో మాట్లాడటం కోసం, ప్రార్థనలో దేవునితో మాట్లాడుతూ ఉంటే ఎంత మాధుర్యం అండి. ఎప్పుడు టైం వస్తుందా, కాసేపు మోకరిస్తే బాగుండు అని ఉందా నీకు? కాసేపు టైం ఉంటే బాగుండు. నైట్ డ్యూటీ కూడా చేస్తాను, నైట్ డ్యూటీ కూడా. ఎందుకని? డబ్బులు వస్తాయి. కాసేపు గంట ఉంటే బాగుండు. ఆ ఓనర్ అనుకున్న పొరపాటున శనివారం ప్రార్థనకి వెళ్తావా నువ్వు, అయితే 1 గంట పని చేస్తే కనుక ఇవాళ మళ్ళీ 500 ఇస్తానంటే కనుక పోతే పోయింది. మళ్ళీ శనివారం రాదుగా బిడ్డ, కుటుంబం ముందు ప్రార్థన చేసుకోవడం కోసం. ఈరోజు ఎందుకు దీన్ని సాగదీస్తున్నానంటే, రక్షణలో ఆనందిస్తున్నావా ప్రతిదినము ప్రతిక్షణం కూడా? లోకములో ఉన్న వాటిని బట్టి ఆనందపడుతున్నావా? వాటిని బట్టి నువ్వు ఆనందపడతావు ఉంటే కనుక గమనించండి, దిగజారిపోయిన పరిస్థితి వచ్చేస్తుంది నీకు. దేవుని నామమున స్తోత్రం. స్టెఫను పరిస్థితి ఏంటి? చచ్చిపోయే ముందు స్టెఫను మాటలు చెప్పండి సార్, తీయండి సార్, ముగించేద్దాం ఇంకా. ఏమండి ఇప్పుడు స్టెఫను ఏమిస్తున్నాడు దేవునికి? బాగా వినండి. స్టెఫను దేవునికి ఏమిచ్చాడు? ప్రాణం ఇచ్చేసాడండి. ప్రాణం ఇచ్చేసాడు దేవుడి కోసం. చదవరా బుజ్జిగా మాట గట్టిగారు అందరూ వినండమ్మా. చూసారా, దేవునికి ఏమి ఇచ్చాడు స్టెఫను? ప్రాణం ఇచ్చేసాడండి. ఇప్పుడు బంగారం ప్రాణం కంటే ఎక్కువైందా? చెప్పరండి. నేను లెక్కలేయట్లేదండి. మీ ఇద్దరు బంగారం అంతా బయటకు అయితే రేపొద్దు మందిరం కొనేయచ్చు, స్థలం కొనేయచ్చు.
స్టెఫను యవ్వన బిడ్డ, భవిష్యత్తు ఉన్న బిడ్డ, చక్కనైన అందమైన వాడు, ఫిట్నెస్ బాడీతో ఉన్నవాడు రాళ్ళ దెబ్బలు తిని చివరికి ప్రాణాన్ని చేశాడు. నువ్వేమిచ్చావు? ఏమి ఇస్తున్నావు అసలు దేవునికి? ఇస్కరియోతు యోధా కూడా లాస్ట్కి ప్రాణం ఇవ్వటం పోగొట్టుకుని యేసయ్య ప్రాణం అప్పగించడం కోసం రెడీ అయిపోయాడు. ఎంతమంది యోధాస్కత ఉన్నారు ఇక్కడ? నిజమే, ఒక 50,000 ఎత్తానంటే కనుక యేసుపురం విడిచిపెట్టారా, నీకు ఏంటరా ఇల్లు కడతాను అనుకోండి, విడిచిపెడతా చాలామంది అలాంటి మగవాళ్ళు. ఇక్కడ ₹1,00,00,000 ఇప్పుడు 50,000 కెపాసిటీ తక్కువ అనుకోండి, ₹1,00,00,000 ఎత్తానంటే అబ్బా ఎన్ని సమస్యలు తిరిగిపోతాయో. అసలు సమస్య అప్పు కాదు బిడ్డ, రక్షణ పోగొట్టుకోవటం. అసలు సమస్య క్యాన్సర్ కాదు బిడ్డ, రక్షణ పోగొట్టుకోవటం. అసలు సమస్య స్టెఫను వల్లే దెబ్బలు తిని ప్రాణం పోగొట్టుకోవడం కాదు, అది మేలే. రక్షణ పోగొట్టుకుని అనేసపిరలాగా నరకాన పోవటం. ఇప్పుడు అర్థం చేసుకొని పెట్టారా, వెరీ సీరియస్ మ్యాటర్. ఈరోజు నేనేం ప్రిపేర్ అవ్వాలా, కొన్ని మాటలు రాసుకున్నా సోఫా మీద, దానితో పాటు దేవుడు మాట్లాడుతున్నాడు మీతో అంతే. ఎందుకు రక్షణ గురించి ఎంత వాల్యూ లేదనగా, ఎంత దిగజాడుతనంగా మనం దాన్ని పక్కన పడేసాం. మనం చదువు మాట స్టెఫన్ది. కొడుతున్నప్పుడు ఆ మాటలు మాట్లాడతాడు ఎవరన్నా? ఆయనకు అర్థమైంది, నేను రక్షణను కాపాడుకుంటున్నాను, నా దేవుని దగ్గరికి వెళుతున్నాను, అందుకే అయ్యా వచ్చేస్తున్నాను దేవుడు అనేసి సిగ్నల్ చేశాడు. ఆయన వెంటనే మొరపెడుతున్నాడు. మొరపెడుతూ ఎవరన్నమ్మా, వీళ్ళు కూడా నాతో పాటు పరలోకంలో ఉండాలి దేవుడా అని కోరుకునేంత ఉన్నతమైన రక్షణ స్థానంలోకి ఉండి వెళ్ళిపోయాడు అక్కడికి. ఎంతమంది కోరుకుంటున్నారండి? నీ కళ్ళ ముందే మీ బంధువు చచ్చిపోయినా సరే అయ్యో అని లంపలేసుకుంటున్నావు, ఏదో ధనం చేసేస్తున్నావు, అయిపోయింది అంటున్నావు తప్ప అసలు పెయిన్ రావాలిగా. ముసలాళ్ళు వచ్చేసారు, వృద్ధాప్యం వచ్చేసింది, మంచాన పడిపోతున్నారు. రేపొద్దున అయ్యో ఇంకా ఆశ ఉంది, నేను కూడా ఉన్నా వాళ్ళ ముందు నేను ఉన్నా, నా ప్రయాస ఏంటి, నా పని ఏంటి, అసలు వీళ్ళ గురించి ఏం చేస్తే వీళ్ళు నాతో పాటు పరలోకి వస్తానసి ఈ రక్షణ భాగ్యంలోకి వచ్చిన నీవు అంత భాగ్యవంతులు చేయటం కోసము ఏం ప్రయాసపడుతున్నావు? పోనీ ఏమన్నా దేవుడు ఏమన్నా చేతకనివాడా? నువ్వు మరపెట్టి ఆత్మసాక్షిగా నిజంగా మనస్పూర్వకంగా ప్రేమతో మరపెడితే విననివాడా, కార్యం చేయనివాడా? ఎక్కడో తేడా వస్తుంది, ఎక్కడో దొరికిపోయావు వాళ్ళకి, ఎక్కడ రాజు పడిపోయి వాళ్ళతో నువ్వు అందుకు చెప్పొచ్చవులే అంటారు. అవసరమైతే నువ్వు హామంటుంది, నీ కోపమే తగ్గు నాకు చెప్తామంటుంది. అత్త బొట్లు పెడుతుంది, పూలు చేస్తా తెలియక ఏం గుడికి వెళ్ళొద్ది. అన్న మాట అని చెప్పమంటే నా కళ్ళ ముందే అమ్మో ఎంత పొడుచుకొస్తుందండి కోపం అంది. ఏమ్మా సిస్టర్ గారండి అంటే కనుక మరి ఆమె తక్కువదండి అంటుంది. అయ్యో నా ఏసే కనుక అంత కోపం ఉంటే కనుక ఎప్పుడో మసి అయిపోయింది అనిపించదానా? ఆయనకి ఎంత కోపం వస్తే కోపం రగిలించేంతగా నువ్వు తప్పులు చేసి ఉంటావు కదా, మరి అప్పుడే కోపం వస్తే కనుక మసి అయిపోవాలి పాటికి. కానీ ఓర్పు గలవాడు, దీర్ఘశాంతుడు, శాంతగుణం గలవాడు, ప్రేమ గలవాడు, ఆ లక్షణాలన్నీ ఏం చేసుకున్నావమ్మా? రక్షకుడే నీలోకి వచ్చాడు కదమ్మా. ఎలా మారుతారు వాళ్ళు? మళ్ళీ ఎంత ప్రార్థన చేస్తావో ఇంత బారు క్రియలేవి, నీ మాట తీరు మారలేదుగా, సహాయం ఏది? దేవుని కనపరచిన బిడ్డలారా, నేను విస్తారం ప్రసంగం చేయట్లా ఈరోజు. రక్షణ భాగ్యాన్ని కాపాడుకునే విషయంలో నిజముగా ఎప్పటికప్పుడు నువ్వు అలర్ట్గా ఉంటున్నావా? ఒకటి. రెండవది, రక్షణను బట్టి సంతోషంగా ఆనందపడుతున్నావా? మూడవది, రక్షణలో కొనసాగుతున్న నీవు రక్షణ లేని వారి పట్ల ఆశ కలిగి, తీవ్రత కలిగి, ప్రార్థనాపూర్వకంగా నీ క్రియల విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నావా? ఇవి లేకుండా డమ్మిగా ఉంటే నీకు ఉపయోగం లేదు, రక్షించబడకుండా ఉన్న వాళ్ళకి ఉపయోగం లేదు. ఇంకా నీ ఏం ఉపయోగం దేవుడికి? నువ్వు చెప్పండి, ఏం ఉపయోగం మీరు దేవుడికి? మీరు అందరూ అలాగే ఉన్నారు, భక్తులందరూ కూడా. ఆలోచించండి ఒకసారి. ఒక యవ్వన బిడ్డ అంతమందికి సువార్త చెప్పిన తర్వాత రాళ్లతో కొడుతున్నప్పుడు కూడా వీళ్ళని క్షమించే దేవుడు అనేసి పరలోకి వెళ్ళిపోయాడు, హ్యాపీగా వెళ్ళిపోయాడే. ఎంతగా దేవునికి రక్షణ బట్టి ఆనందపడకపోతే, నిరీక్షణ లేకపోతే ఆ మాటలు వచ్చి ఉంటాయి.
మరి నీకేది? నేను ఒక ప్రశ్న వేస్తాను మీ అందరిని కూడా, బాగా వినండి నా ప్రశ్నని. మీరందరూ కూడా మంచాన పడాలనుకుందాం. మంచాన పడకుండా ఉండం, ఎప్పుడో జ్వరం వచ్చినప్పుడు కొంచెం ముక్కుండా ఏదో. ఆ టైంలో మీరు జ్వరాన్ని బట్టి ఎక్కువ బాధపడతారా, లోపల ఉన్న అంతరాత్మ రక్షణ భాగ్యాన్ని బట్టి సంతోషపడుతున్నారా? చెప్పొద్దు, పాపాలు జరిగిపోతాయి. నిజంగా చెప్పండి. నేను టైఫాయిడ్ జ్వరం, డబల్ టైఫాయిడ్ వచ్చినప్పుడు 16 రోజులు రూమ్లో ఉన్నా. మీరు నమ్మండి, 16 రోజుల్లో వాక్యాన్ని ధ్యానించినట్టుగా నా జీవితం ఇప్పుడు ధ్యానించాల. 16 రోజుల్లో కనీసం 5-6 పాటలు రాసుకున్నా. అద్భుతమైన పాటలు అండి. నిన్న రాత్రి పాడుకున్నా, మొన్న రాత్రి నేను పాటలను ఒకసారి స్వరాలు మర్చిపోతున్నసి. ఏం జరిగిందంటారు? నన్ను బలవంతంగా తీసుకెళ్ళి శిలని పెట్టారు మా బామర్ది. ఎక్కడ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళని తెలిసి ఎక్కడ పెట్టారు అన్నారు? బైబుల్ కాలేజీలో. అక్కడ ఆయన ఆరంభించున్నాడు మా బ్రదరు. ఎందుకని అంటారు? ప్రేమ, నా మీద ప్రేమ. ఎందుకంటే త్వరగా తగ్గిపోతే బాగుంది బ్రదర్ అనేసి. ట్రీట్మెంట్ తప్పని కాదండి. నేనేంటంటే ఏదో తగ్గిపోతుల ప్రభు అనేసి మొండుగా ఉన్నా. ట్రీట్మెంట్ తీసుకోవడం తప్పు కాదు, కానీ నా ఆశ ఏంటి? ప్రభుతో గడపడం కోసం మంచి భాగ్యం వచ్చింది. ఉన్నామండి, ఒక 10 రోజులు ఉంటే ఉంది ఇంకా ఎక్స్ట్రా. రెడీమేడ్గా ఎప్పటికప్పుడు నా భార్య యొక్క సేవలు అబ్బాబా ఎంత మధురంగా ఉంటాయో ఆ టైంలో. అన్నీ కూడా మా ఇంట్లో ఏమైనా కనుక మా పాస్టర్ మనకు నిద్ర పడతాయి. ఆమె సేవలు అంతెందుకు ఉండవు, టాప్లో ఉంటాయి. ఆడ అన్నం తినపోయినా సరే ఏదైనా ఆమెకి అన్నం అంత చక్కని సర్వీస్ వస్తూ ఉంటుంది. టయానికి అన్ని రెడీగా చేసేస్తుంది, చక్కగా అన్ని సర్వీసులు చేస్తూ ఉంది. ఓ పక్క నుంచి దేవునితో ఎంజాయ్ చేస్తున్నా. అమ్మ ఏం మాధుర్యమండి. రక్షణానందం గురించి ఆలోచించింది ఎవరు? మాట్లాడుతుంది ఎవరు? అసలు ఆ దేవునితో అనుబంధాన్ని పెంచుకునేది ఎవరు? అసలు అవసరమే తుంచేసుకుంటారు. ఎన్ని రోజులు జ్వరం ఉంచుతావా, ఎంత భక్తి చేస్తా నీకు ఇలాంటివి ఎక్కువైపోయారు ఇప్పుడు. ఇన్ని రోజులు మంచమే ఉంచుతావు ప్రభు మా అబ్బాయిని అంటున్నాడు. అమ్మ ఉన్నాయి అమ్మ, ఆడ ఇంకా మానలేక సినిమాల షహర్లు మానలా ఉన్నాయి, కానీ 4 రోజులు నేను అంట. తల్లి ప్రేమ ఎంతవరకు ఉండాలి? ఎంతవరకు ఉండాలండి? రక్షణలోకి రాకుండా ఉండి అడ్డుగా ఉండి ఎంతవరకు ఉండకూడదు, రక్షణలోకి వచ్చేట్టుగా ఉండాలి ప్రేమ కూడా. ఇప్పటికన్నా మారరా అని కనీసం కన్నీరు గారిస్తే ఉదయం లేచి ఆ పేషెంట్ దగ్గర ఏమో మారుమాసు పొందుతాడేమో. ఆడు బాగున్నప్పుడు మారుమాసు పొందాడు, బాగున్నప్పుడు మారుమాసు పొందే అవకాశం నువ్వు ఇవ్వవు. అన్నీ అమర్చి పెట్టావు, లేపావు దేవుడా అంటావు జుట్టు పట్టుకుని. ఇంకెప్పుడు మారతాడు బిడ్డ? ఎప్పుడు మారతాడు? సువార్త లేదు, రక్షణ వాక్యం లేదు, రక్షణ ఆనందం నీకు దగ్గర నుంచి పొందుకోవట్లేవాడు. ప్రార్థనా జీవితం లేదు, నువ్వు ప్రార్థన చేయవు. ఇంకా చచ్చిపోయేవారికి ఇదే పరిస్థితి. ఇంకా వెరీ సీరియస్ మ్యాటర్ బిడ్డలారా. ఈరోజు నువ్వు కన్ను మూస్తే నీకున్నాయన్నీ కూడా ఒక్క పైసా రా నీతో. పోనీ మీ ఆయనతో వస్తుందా? పోనీ మీ పిల్లలకు వస్తుందా? ఒక్క పైసా ఇది నాది కాదు. మళ్ళీ రిపీట్ చేసేస్తున్నా. రక్షణలో ఉన్నతమైన అనుభవం ఏంటంటే ఏది నాది కాదు, రక్షణ ఒక్కటే నాది. నా దేవుడిచ్చిన ఉచితమైన మహా ఆస్తి. రెండవది బాగా అర్థం చేసుకోండి. రక్షణలో ఉన్న నేను, మనం చేయవలసిన పని, రక్షణలో ఉన్న నేను సంపూర్ణమైన మార్పు కొరకు తహతహలాడాలి. ఎంత మార్పు అంటే నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును అన్నట్టుగా మీరు ఉండాలి. ఎవరు కనపడుతున్నారు అలాగా? ఉదాహరణకి ఇప్పుడు సాయి ఉంది, క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము అత్త, అయ్యా అయ్యా బాబు నన్ను చూడండి ఎంత చక్కగా మారిపోయినా అన్నట్టుగా మీరు తయారైపోవాలి. ఒక్కొక్కరు ఎంతమంది అలా చెప్పగలుగుతున్నారు? మాట, చూపు, క్రియ, తలంపులు, పనులు అన్నింటిలో కూడా క్రీస్తుని చూపించేట్టుగా ఎంతమంది తయారవుతున్నారు? రక్షణలో ఉన్న 2వ మెట్టు కదా ఇది. 3వది ఆత్మల పట్ల తహతహలాడాలి. దాహం కలిగిన ఆత్మల పట్ల వాడు ఎప్పుడు మారతారా అన్నట్టుగా ఉంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నట్లు లెక్క, దేవునితో ఆనందపడుతున్నట్లు లెక్క. నువ్వు విజయాలు మొత్తం నీకే. ఇంకా దేవుని నామమున స్తోత్రం. ముందు మీరు మారండి బిడ్డలారా. భర్తను చాటుగా పెట్టుకొని తప్పించుకోబాకండి. మా ఆయన వాళ్ళండి స్లిప్ అయిపోయానండి, మా ఆయన ఒప్పుకోవట్లేదండి, మా అత్త కుదరట్లేదండి, ఆమెతో స్లిప్ అవ్వకండి. వాళ్ళు మారాలంటే భయంకరమైన యుద్ధం జరగాలి వాళ్ళకి, మీకు ఆత్మీయ యుద్ధం అది.
కత్తులు చీపులు కాదు. ఆత్మయుద్ధం. ఈరోజు జరిగింది యుద్ధం, గెలిపినీదే. రేపు జరుగుద్ది మళ్ళీ యుద్ధం, గెలిపినీదే. ఎల్లుండి జరుగుద్ది యుద్ధం, గెలిపినీదే. చివరికి నీ పక్కు చేస్తాడు. అమ్మా, నీ ప్రార్థన ఫలించిందమ్మా, నువ్వు చేస్తున్నా. యుద్ధం జరిగే అవకాశం మీరెవరు? అటువైపు రాజీ పడిపోతున్నారు. పోన్లేండి అదేనండి ఏమంటారండి, మా వారు ఇంట్లో ఉన్నారండి, కుదరట్లేదండి. రాజీ పడిపోయి యుద్ధం ఎక్కడ జరుగుద్ది? అక్కడ యుద్ధము జరగాలి, విజయం రావాలి కదా. ఈ రోజు నాడు యుద్ధం జరుగుతుందని జీవితంలో రక్షణలో ఆనందపడుతున్న ప్రతి ఒక్కరికి యుద్ధం జరుగుద్ది. స్ట్రగుల్, పర్సనల్గా స్ట్రగుల్ ఉంటుంది మీకు. ఆఖరిగా ఒక నిరీక్షణతో ఉండే జీవితం ఉందే, యుద్ధంలో ఎంత అద్భుతంగా ఉంటుందండి మజా. అక్కడికి వెళితే ఉంటుంది నాకు పని, హాహా ఎంత బాగుంటుందో. ఏం చేసుకున్నా పర్లేదయ్యా, నేను ఇంతే. నేను ప్రార్థన మాన్నో, వాక్యదానం మాన్నో, ఏది మాన్నో ఆత్మీయంగా. ఏం జరిగిందంటే కనుక రక్షణను కాపాడుకునే విషయంలో ఉన్నతమైన మెట్టులో ఉంది ఆ బిడ్డ. మరి మీకు యుద్ధాలు వస్తున్నాయా? శోధనలు వస్తున్నాయా? రాజీ పడిపోతున్నారా? రాజీ పడిపోతున్నారు బిడ్డలారా? గమనించండి, ముగించేస్తాను. ఈ రోజున 2-3 చూపించాను, గమనించండి. కానీ బైబిల్లో చాలామంది ఉన్నారండి అలా యుద్ధ పోరాటంలో విజయాలు పొందుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ పిల్లలకి చూపించవలసింది పోరాటమే, దీవెనలు కాదు, ఆశీర్వాదాలు కాదు. మంచి పోరాటం ఉంటుంది. మంచి పోరాటం అని గమనించండి. పౌలు ఏమన్నామా? పోరాటం చెడుది కాదు, మంచి పోరాటం ఇది. ఆత్మ సంబంధం పోరాటం ఇది. ఆత్మకు సంబంధించిన మహా అద్భుతమైన జీవితం కోసం పోరాటం. కాబట్టి దీన్ని ఏమంటారు? మంచి పోరాటం. పిల్లలు కూడా యుద్ధంలో పాలు పొందాలి. ఎస్, మా అమ్మ సత్యం కోసం నిలబడింది. చివరి తిన్నా సరే, పక్కలు అవమానించినా సరే, అబ్బా ఎంత ఓర్పుతో ఉంటుందో, మా నాన్న అర్థం చేసుకోకపోయినా సరే ఎంత సహనంతో ప్రార్థన చేస్తుందనేసి ఆ పోరాట పటిమ వాళ్ళు కూడా నేర్చుకోవాలి. నువ్వు పోతే నేర్పోళ్ళు ఇంకెవరు ఉండరు. ఉన్నారు చాలామంది పాస్టర్లు, దీవించాడు, దీవిస్తాడు, ఎగ్జామ్లో మంచి పాస్టర్లు వస్తాయి, మార్కులు వచ్చేది, మంచి ఉద్యోగం వచ్చేది. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నీలాంటి బిడ్డ ఇంకోళ్ళు లేరు వాళ్ళకి. మరేం నేర్పారు మీరు? మీరేం నేర్పుతున్నారు? అందుకని ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తా. చక్కని మాట కూడా జ్ఞాపకం వస్తుందండి. ఒక పాపి విషయంలో, రక్షణ విషయంలో పరలోకమునందు మహానందం అంటండి. నీవు గనక మాదిరిగా ఉండి సువార్త చెప్పి పోరాటంలో విజయాలు పొందుకొని ఆత్మ సంబంధంగా ఒక ఆత్మ రక్షణ కోసం నువ్వు ఆశపడి తీసుకొస్తే కనుక ఆత్మ విషయంలో అటువలే మారు మనసు పొందు ఒక పాపి ఒక పుణ్యాత్మురాలుగా, ఒక పుణ్యాత్ముడుగా, ఒక పరిశుద్ధుడిగా నువ్వు ముందున్నావు. ఒక పాపి ముందున్నావు నువ్వు. నీ ద్వారా దేవుడు కార్యం జరిగించి ఒక మారు మనసు పొందితే పరలోకమందు ఎక్కువ సంతోషం. ఎలా వచ్చింది సంతోషం వాళ్ళకి, దూతలందరికీ, దేవునికి? చెప్పండి ఒకసారి. నిన్ను బట్టి, నీ పోరాట పటిమని బట్టి. ఆ పాపి పురుషుడిగా మార్చబడిన తీరులో నువ్వు పోరాడిన పోరాటము, నీ యొక్క క్రియలు అన్నీ అక్కడ స్కాన్ అయిపోయినాయండి. ఎంత భాగ్యం అండి. అంటే మనల్ని గమనిస్తున్నాడు దేవుడు, ఎప్పటికప్పుడే మనల్ని గమనిస్తున్నాడు. అందుకే నేను సువార్తకి వెళ్ళినప్పుడు నా జీవితం బాగా హ్యాపీగా ఉంటుంది. ఆ రోజు సువార్తకి వెళ్ళినప్పుడు సువార్త చెప్పానంటే ఒక రోజు ఎవరికన్నా, ఆ రోజు ఆనందమే ఆనందం. ఎక్కువ ఆనందం అవుతాయి. అన్నం నిజమే, ఆకలి బాగా ఎక్కువేద్ది. ఆరోగ్యమైన ఆకలి అండి అది. నువ్వు ఏ పని చేయకుండా బద్ధకంగా తింటా ఉండి ఏమొద్దు, జబ్బు చేస్తుంది. దేవుని పని చేసిన వాళ్ళండి నిజంగా ఆరోగ్యంగా ఉంటారు, మంచిగా తింటారు, హ్యాపీగా. తప్పేం కాదు. మనం దేవుని పని కొరకు, జీవన విధానం కోసం తినాల్సిందే. ఆ ఆహారం విషయంలో ఎంజాయ్ చేస్తాం. అది పప్పుచార, పచ్చి పులుస, చేపల, రొయ్యల పక్కన పెట్టండి, ఎంజాయ్ చేస్తాం. ఎందుకని? మైండ్లో ఏముండిపోయింది? దేవుని పని చేసి వచ్చా, దేవుడు అప్పగించిన బాధ్యతను నెరవేర్చి వచ్చా. ఒక ఉద్యోగం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, కూలి పని అవ్వచ్చు. నాకు దేవుడు జీవనాధారం ఇచ్చాడు. దేవుడు మనస్పూర్వకంగా పనిచేసా. సువార్త పని ఇంకా మజాగా ఉంటుంది. ఏ ఉద్యోగం చేసినా, ఏ పని చేసినా సువార్థికులుగా మీరు తయారవ్వ అక్కడ కనపడాలి అందరికీ. దాంట్లో 90% ఉంటే కిక్కు, ఇది 10% ఉంటుంది.
లోక సంబంధంగా. అందుకే ఫినిషింగ్ టచ్ బాగుండాలి. ఏంటది ఫినిషింగ్ టచ్? అంతా దీన్ని పెరిగానమా? కాదు. మీరు ఏ ఉద్యోగం చేసినా ఆ రోజు మీ ఉద్యోగస్తులు పక్కన వాళ్ళతో కనుక కనీసం సువార్త చెప్పకుండా రాకూడదండి. క్రియ రూపంలో కావచ్చు, సహాయ రూపంలో అవ్వచ్చు, దేవుణ్ణి కనపరిచి టచ్ చేసి రావాలా. అది ఫినిషింగ్ టచ్. నువ్వు 1,00,000 రూపాయలు ఉద్యోగం చేసినా, 1,00,000 రూపాయలు పని చేసినా సరే, ఆ రోజు ఒకవేళ 10,000 రూపాయలు పని చేసినా సరే, చివరికి ఇది కనపడపోవచ్చు, అనిపిస్తావు. అందుకే స్కూల్ క్లోజ్ అయిన తర్వాత వెంటనే అయిపోయిన తర్వాత స్టాఫ్తో మాట్లాడుతున్న మాటలు నేను నా సాక్ష్యం అని చెప్పాలి, సువార్త అని చెప్పాలి, ఏదో రకంగా దేవుని కార్యం పంచుకోవాలి. నా ఆశ అది. ఎందుకంటే వాళ్ళు కూడా బ్లెస్ చేయబడాలి. ఈరోజు నాడు మనం ముగింపు రాబోతుంది. సమాధికి బాధ చేసుకొని ఈ లోక జీవనం ముగింపు రాబోతుంది. ముగించే లోపు గమనించండి, ఎంతమంది స్టార్ట్ చేసి పంపించేసిన వాళ్ళు. నీ జీవితం ముగింపు రోజు ఈరోజు లోక సంబంధంగా ఎంతమంది స్టార్టింగ్లో పెట్టేసి వెళ్ళిపోయావు నువ్వు పరలోకానికి. దానికి అక్కడ ఉంటుంది వాళ్ళకి ముగింపేది. అక్కడ స్టార్ట్ అయిపోతావు. వీళ్ళు మళ్ళీ ముగింపు వస్తుంది లోకంలో. కొంతమంది వెలిగిస్తారు, అక్కడ మళ్ళీ ఆ బహుమానం ఉంటాయి, జీతం ఉంటుంది. ఇలా వెలిగించుకుంటూ ఎంతో గొప్ప సైన్యులాగా మనం పనిచేస్తేనండి ప్రపంచమే మారిపోద్ది. క్రైస్తవులకి ఈ భాగ్యం లేదు. క్రైస్తవులకి ఎంకరేజ్మెంట్ లేదు. క్రైస్తవులకి యుద్ధాలు జరగనివ్వట్లా. క్రైస్తవులు గమనించండి, చేతులు కాళ్ళు ముడుచుకొని అలా మౌనం కూర్చున్న వాళ్ళు అయిపోయారు తప్ప యుద్ధ పటిమలుగా తయారు చేయట్లా. సాతాను గాడు నొక్కేసాడు నోరు. పాస్టర్స్ మీ దగ్గరికి వస్తున్నారుగా, కానికి ఇస్తున్నారుగా, ఫ్యాన్ కొంటున్నారుగా, చాలదా, ఎగస్ట్రా మాట్లాడుతున్నావేంట్రా అంటున్నాడు సాతాను గాడు. వీళ్ళు నోరు నొక్కేస్తున్నాడు. వీళ్ళందరే సువార్త చెప్పాలా, బయటికి వెళ్ళాలా, శ్రమలు ఆనందపడాలా, అత్తను మార్చుకోవాలా, అంత అవసరమా అని శ్రమలు అవసరమా? వద్దు, శ్రమలు రాకూడదు అంతే. నువ్వు చెప్పొద్దురా బిడ్డ అని నోరు నొక్కేస్తున్నాడు పాస్టర్స్కి. యుద్ధం రానివ్వట్లా. లోకంలో మీకు శ్రమలనే మాట రానివ్వట్లా. బయటికి నీతి నిమిత్తము హింసలు రానివ్వట్లా. హింసలు వద్దు, శ్రమలు వద్దు. అసలు ఆకలిటివండి క్రైస్తవులకి. సమృద్ధిగా ఎత్తాడు దేవుడు కొండలు పొట్ట పెంచుకోలేకపోతే కదలకూడదు అంతే సువార్తకి. ఇట్లాంటి మాయ వేషగాళ్ళు తయారవుతున్నారు సాతాను ఒడిలో. మీరు బయటకు వచ్చారు. ఆత్మలో రగిలిపోండి బిడ్డలారా. మండండి, ప్రకాశించండి, డ్యూటీలా తయారవ్వండి. అనేక మంది వెలిగించుకుంటే వెళదాం. మహా అయితే కొంచెం జీవితం ఉంది, కొంచెమే. సమాధి యువతలో ఉండే జీవితం చాలా 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 సూక్ష్మ బిందువు లాంటిది. నలకలో ఇంకొంచెం సగం అయిపోయింది, కొంచెం ఉంది, ఇంకా ఆ ఓపు కూడా అయిపోతుంది. కాస్త రానివ్వండి, పోరాటాలు యుద్ధాలు రానివ్వండి. అందరు కనిపించండి, శ్రమలలో సంతోషపడండి, ధైర్యంగా ఉండండి, నెమ్మదిగా ఉండండి, బలంగా ఉండండి, నిరీక్షించకుండా జీవితంతో ఉండండి. అక్కడ ఉన్న బహుమానాలన్నీ కూడా మనం కొట్టేసుకోవాలి. అది సవాల్తో కూడిన జీవితం, అది పట్టుదల, అది రాకడ వచ్చేలోపు నీ ప్రాణం పోయేలోపు ఉండే మంచి ఆశది, మంచి పోరాటం. అట్టి పోరాట పటిమలుగా ఉండటం కోసం ప్రార్థన చేసుకుందాం. మీ సమస్యల కోసం ప్రార్థన చేద్దాం. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక.